రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం అగ్రికల్చర్లో ఎంతగానో లాభాలు సంపాదించి పెడుతున్న రంగం చేపల పెంపకం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో చేపల పెంపకం ఎలా ఉంటుంది, కొర్రమీన్లు కావచ్చు, అలాగే వియత్నాం కావచ్చు, క్రాసింగ్ కావచ్చు, ఈ మూడు జాతులలో ఎలాంటి జాతి కొర్రమీన్లు బాగుంటాయి, లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అంశాలన్నిటికీ ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు ఎప్పటి నుండో ఈ చేపల పెంపకంలో ఉన్నారు. తను సీడ్ కూడా సప్లై చేస్తారు. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరేళ్లపల్లి అనే గ్రామంలో ఉన్నాం. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న ఎలా ఉన్నారు? అండి. సో మొదటగా చెప్పండి, అసలు చేపల పెంపకంలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? మనం 23 సంవత్సరాలు. మీ చేపట్టి కూడా ఒక గత 5-6 సంవత్సరాలు మీరే చేస్తాను. నేను ఇక్కడికి కూడా 23 సంవత్సరాలు నాకు చేయాలి. నా ఏజ్ వచ్చి 53 years. ఒక గంగపుత్రునిగా ఈ చేపల వృత్తులను ఎదుగుకుంటూ ఈరోజు 0 నుంచి డెవలప్ అయింది. గతం ఇది దాదాపుగా 20 సంవత్సరాల పైబడి నుండి చేపల రంగంలో ఉన్నారు, చేపలు పెంచుతున్నారు. సో ప్రధానంగా చేపల పెంపకంలో చాలా మంది రైతులు నష్టపోయిన రైతులు ఉంటారు. సో ఎలాంటి తప్పులు చేస్తే ఈ రంగంలో నష్టపోయే అవకాశం ఉంటుంది? ఒకటి ఫస్ట్ మొదలు సీడ్ ఎన్నుకోవడం బాగాలేదు. సీడ్ ఎంపిక అన్నది ప్రధానంగా ఉండాలి. బాగాలేదు. యాక్చువల్గా ఈరోజు కొత్తగా ఓరొచ్చారు, వాళ్ళ దగ్గర పోయి రేటు తక్కువ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. జరిగేది అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళ దగ్గర పిల్లలు తీసుకోవడం చాలా వరకు జరిగేది. ఎన్నో వీడియోలు చెప్పాను నేను, ఎన్నో వీడియోలు చెప్తున్నా. ఎట్లా చెప్తున్నా అంటే ఆంధ్ర వాళ్ళ దగ్గర పోతున్నప్పుడు మీరు వాతావరణం డిఫరెంట్ వేరే, వాళ్ళు ఏ విధంగా ఫీడ్ ఇస్తారో తెలియదు, ఏ విధంగా ఫీడ్ చేస్తారో తెలియదు, ఏ ఫీడ్ వాడుతారో తెలియదు, వాళ్ళది గుణగుణాలు చెప్పరు. రేటు తక్కువ వరకు అక్కడ పోయి రేటు తీసుకుంటారు. ఆ చేప మన దగ్గరకు వచ్చి తెలంగాణలో వచ్చేసిన తర్వాత మన శుద్ధ వాటర్, మనకు అది సాల్ట్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర, శుద్ధ వాటర్ మనది. శుద్ధలో బతకాలంటే టైం పడుతుంది. ఆంధ్ర నేలలకు మన నేలలకు తేడా ఉంటుంది కాబట్టి ఆంధ్ర చేప ఇక్కడ సెట్ కాదంటుంది. సెట్ కాదమ్మా. యాక్చువల్గా ఈ మధ్యలో విపరీతం కెమికల్ వచ్చినాయి, మెడిసిన్ విపరీతంగా వచ్చినాయి. ఎలా వచ్చాయంటే పబ్లిక్లో ఇప్పుడు 41 రోజుల కేజీన 2 కిలోలు కోడినెట్లు చేస్తారు, ఆ టైప్లో వచ్చేసినాయి కెమికల్స్. ఇప్పుడు పిల్లలు అమ్ముకుంటప్పుడు ఏం చేస్తారంటే హై ప్రోటీన్ ఇస్తారు ఇక్కడ ఆంధ్రాలో. ఇలా తెలియదు. మనలో ఏం చేస్తారు, ఒక రోజు స్టే చేస్తారు, 2వ రోజుకి సెలెక్ట్ చేసుకుంటారు. సైజ్ ఏవి సైజు ఉంది, దాన్ని ఎత్తుకొని వద్దాం మన దగ్గర వేసుకున్నాం. అవి ఎలా పెరిగినాయి, ఏ విధంగా పెరిగినా తెలియదు. కొంతమంది ఏం చేస్తారు, కోడిగుడ్డులు కొట్టేసిన తర్వాత స్మెల్ మన స్మెల్ వస్తుంది. ఆ ఫుడ్ పూసినప్పుడు ఆ స్మెల్కి ఆటోమేటిక్ తినేస్తున్నాయి. చిన్న ట్యాంక్ అయినది ఎంత పై ఉంటాయి, 10x10 ట్యాంక్ ఉంటుంది, 15x10 ట్యాంక్ ఉంటుంది. నీళ్ళు తీసి నీళ్ళు పెట్టుకుంటాడు. మన పాండ్ 1/2 ఎకరం 1/4 ఎకరం ఉంటుంది, మనం తీసుకోలేము. ఇది ఎక్కడ పోవాలి, బ్యాక్టీరియా మొత్తం చెరువు ఫామ్ అయి ఉంటుంది. ఆ స్మెల్కి మన దానికి జబ్బులు వస్తున్నాయి, అది గమనిస్తలేము. ఎందుకు కోడిగుడ్డు పొట్టు ఎందుకు వేస్తారు అసలు? స్మెల్ గురించి. స్మెల్ కంటే ఆ నీచుకు ఎక్కువ తింటాయని. తింటాయని. ఇప్పుడు హై ప్రోటీన్, ఇప్పుడు మనం కూడా పచ్చి కోడి కూడా తాగితే మన ఎట్లా ప్రోటీన్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని చెప్పేసి అది వేసిన తర్వాత ఆడు 40 రోజులు కానీ 3 నెలలు, నెల 2 నెలలు మంచిగా ప్రోటీన్ తీసుకొస్తాడు. ఇప్పుడు మన తెలంగాణ రాగానే తినట్లేదు, ఆ మేర తినట్లేదు. ఎంత తింటావు, హై ప్రోటీన్ కాదు, మామూలు ఫుడ్. మనం 42 అదే చేస్తున్నట్టు కొన్ని తింటున్నా, కొన్ని తింటలేదు. ఒకటి 1/4 కిలో ఉంటుంది, ఒకటి 1/2 కిలో ఉంటుంది, ఒకటి 3/4 కిలో ఉంటుంది. సైజ్ డిఫరెంట్ బాగా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న జరిగే వాస్తవాలు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ వల్ల అది కనిపెడతలేరు, అంటే చేపకు సరే మనం మేతలేదు. సో కొర్రమీన్లో 3-4 జాతుల కొర్రమీన్ చేప పిల్లలు ఉన్నాయి. అవును. సో ఎలాంటి చేప పిల్లల్ని ఎంచుకోవాలి రైతు? ఇక్కడ ఊరికాడ పోయినా కూడా సీనియర్ని చూడండి, అతను ఎన్ని రోజులు చేస్తుండు, ఫామ్ ఎన్ని రోజుల నుంచి నడుపుతుండు, అతనికి ఎంత అవగాహన ఉంది. అంటే ఇప్పుడు చేసి 10 రోజులు అవుతుంది, సంవత్సరం అయితే 5 సంవత్సరం 3 సంవత్సరం సీనియర్ చూడండి. అంత తక్కువ. ఇప్పుడు సీనియర్కి ఏమైందంటే అవగాహన తాకి ఉంటాయి, హెచ్చు తగ్గులు తాగుంటాయి. లాస్ అయ్యి లాభాలు వచ్చి ఈరోజు ఉండంటే నేను 23 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉండంటే లాస్ అయితే ఫీల్డ్లో ఉండను. అంటే రైతులు ఎంతో సెర్చ్ చేసుకున్నా కాబట్టి ఈరోజు నేను నిలబడి తొక్కులు ఇవ్వగలుగుతున్నట్టు. ఈరోజు కొత్తగా రాగానే 2 మాటలు చెప్పగానే అతని ధర పోయి చేపలు తీసుకుంటారు. ఇతనికి అవగాహన ఉండదు, అతనికి అవగాహన ఉండదు. జబ్బు వచ్చింది కనిపెట్టలేడు, ఏం కనిపెట్టలేడు. పోతురు కొల్లేరు పోతురు, 15 రూపాయలు అంటారు, 10 రూపాయలు అంటారు, 8 రూపాయలు 6 రూపాయలు అంటే తెచ్చేసుకుంటారు. అవి వేసుకున్న తర్వాత అక్కడ ఎవరు లాస్ అవుతారు, రైతు లాస్ అవుతాడు. పాపం అమ్ముకునే వాళ్ళు లాభాలు ఉంటుండు, పిల్లలు ఇచ్చే వాళ్ళు లాభాలు ఉంటుండు, రైతు లాభాలు. మెడిసిన్ వాళ్ళు లాభం పడుతుండు. మెడిసిన్ వానికి వీళ్ళు చెప్పరు, రిజల్ట్ చెప్పరు. జరిగే వాస్తవం మా డాక్టర్, మా సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ లాస్ అవుతుంది, దీన్ని కంట్రోల్ చేయాలి చాలా కష్టం, ఇది గ్రోత్లో. ఇంకోటి కొన్ని పొట్టిగా ఉంటున్నాయి, పొడుగు అవుతలేదు. ఎందుకంటే దానికి హై ప్రోటీన్ ఇస్తారు, దానికి మేత జరిగిస్తారు. అక్కడ హై ప్రోటీన్ తిన్నది, మన దగ్గర హై ప్రోటీన్ లేదు. దీనికి ఎందుకు చేప గ్రోత్ వస్తుంది? క్రాసింగ్ ఉంటుంది, ఒరిజినల్ కొర్రమీన్ ఉంటుంది, లేకుంటే వియత్నాం ఉంటుంది. సో వీటిలో ఏ జాతిని ఎంచుకుంటే రైతుకు లాభంగా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ వియత్నాం బాగుంది, క్రాసింగ్ బాగుంది. ఒరిజినల్ కొర్రమీన్ ఏంటంటే 100 చేపలు వేస్తే నీకు 10% వస్తుంది ఒరిజినల్ కొర్రమీన్లో. ఎందుకు వస్తుందంటే ఎంత చేసినా దానికి మొటాలిటీ లక్షణాలు ఉంటాయి. చేప తినే లక్షణం. పులిని తీసుకొచ్చి నువ్వు ఎంత సాధినా కూడా మేక పులి మేకను తినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసినా కూడా మనకు మనం తెలంగాణలో ఇంకోటి కూడా ఫీడ్ విషయంలో మైనస్ అవుతుంది.
ఒక 10,000 చేపలు వేస్తారు, 2 టన్నుల మేత వేస్తారు. అంటే ఒక చేప కేజీ బావు తింటే కేజీ అవుతుంది, కేజీన్నర ఫుడ్ తినాలి. కేజీ బావు తింటే కేజీ అవుతుంది, కేజీ బావు ఫుడ్ తినాలి. తింటే కేజీ అవుతుంది. ఎన్ని రోజులలో? 6 మంత్లు. 6 మంత్స్లో. ఓకే. అంటే అలా ఒక్కొక్క సైజు ఎప్పుడు వేయాలి, ఏ టైంలో ఫుడ్ వేయాలి, ఎంత ఫుడ్ వేయాలి, అవన్నీ క్యాలిక్యులేషన్ తెలిసిన వాళ్ళకి చెప్పగలుగుతారు. కొత్త వాళ్ళకి అవన్నీ చెప్పలేరు. ఎనీ టైంలో చిన్నప్పుడు ఎంత వేయాలి, పెద్దగా సైజ్ బై పెరుగుతుంటే వల్ల అవన్నీ చెప్పరు. అదే చేసుకుని పోతుంటారు, ఉంటూ కూడా పోతుంటారు. అట్లాగా రైతు లాస్ అవుతుంది బాగా. సో నాటు కొరమీనుకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కదా. నాటు అనేది ఒకటి బ్రదర్, ఇక్కడ జువ్వుడు పెంచిన నాటుకూరమైన అన్నారు దాన్ని. 100% నాటుకూరమైన అన్నారు దాన్ని. ఎందుకు నాటుకూరమైనది అంటే చెరువులలో బతికేది నాటుకూరమైన. ప్రాజెక్టులు ఉంటాయి, చెరువులు ఉంటాయి, గ్రామ పంచాయతీ చెరువులు ఉంటాయి, సొసైటీ చెరువులు ఉంటాయి, దాన్ని నాటుకూరమైన అంటారు. మనం ఎంత చదివినా కూడా ఒకసారి ఫీడ్ కలవడేసింది దాన్ని నాటుకూరమైన అన్నారు. ఓన్లీ హైబ్రిడ్ కింద తీసుకోవాలి దాన్ని. చూడొచ్చు ఫస్ట్ కొరమీనకి ఇప్పుడు కొరమీన చాలా డిఫరెంట్ ఉంది. టేస్టింగ్ కూడా చాలా మారింది. ఒక కొరమీన వచ్చి ఫస్ట్ 22 ఇంచులు ఉండేది, 23 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు కొరమీన వచ్చి 11 నుంచి 12 ఇంచులు ఉంటుంది. తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇలాంటి సిస్టాల వల్ల చేయదు. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్లో కూడా చెప్పలేకపోతారు. ఎందుకంటే సరిగా అవగాహన లేకుండా వాళ్ళు మా రేటు తక్కువ అవుతుంది అని చెప్తారు. ఇంకోటి ఇక ఆంధ్ర వాళ్ళు తెచ్చుకున్న ద్వారా ఫోన్ ఎత్తలేడు. గమనించండి, ట్రేడర్ ఫోన్ ఎత్తలేడు అంటే అతను అమ్ముకొని కథం అయిపోయాడు. నెక్స్ట్ ఇయర్ వస్తే పోతాడు అని చేప పిల్లలు ఇచ్చిండు, పని అయిపోయింది. ఇప్పుడు అది చేపల పెంపకంలో లాభాలు వచ్చిన దానికంటే నష్టపోయిన రైతులే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మంచి పాయింట్ సార్ ఇది. ఇప్పుడు ఈ రోజుకి ఒక 5,000 చేపలు వేస్తారు సార్. ఒక కస్టమర్ వచ్చి 5,000 చేపలు వేస్తారు. అతడు ఎంత చేయాలి సార్? మన ఫుడ్ 6.5 టన్నులు వేస్తే నీకు 5,000 చేపలు వస్తుంది నీకు. అలా 4,000 చేపలు 6 టన్నులు వేయాలి ఫీడ్. వీళ్ళు ఎంత వేస్తారు సార్? నెలకు 10 బస్తాలు 5 బస్తాలు తెప్పిస్తారు. అంటే 10 బస్తాలు అంటే మనకు 6 నెలలకు 6 10 60 బస్తాలు. ఒక బస్తా 20 కిలోలు. ఎన్ని టన్నులు అవుతుంది సార్? మీరు లెక్క వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు టన్ 200 కిలోలు, 6 టన్నులు లేడా నీకు 1,200 కిలోలు లేడా? నీకు ఏడా గ్రోత్ వస్తుంది. ఇంకోటి మనకేందంటే జరిగేదిగా ఓ పెళ్ళికి ఒక 500 మందిని పిలిచేసి 200 మంది కొంత మన పెళ్ళికి అందరు తినగలుగుతారా? సరిపోదు. ఇప్పుడు ఇది పరిస్థితి అవుతుంది. ఇక్కడ చేపను వేసుకుంటారు, దాన్ని మెయింటైన్ చేయలేకపోతారు. ఎందుకంటే ఇక్కడ జరిగే వాస్తవాలు ఏంటంటే పబ్లిక్లో ఏమనంటే లాస్ అయినా ఎందుకు లాస్ అయినా చెప్పని చెప్పి వీడి మీద కూర్చున్నాం. మీ వీడియో ద్వారా నేను చెప్తాను ఎవరు ఎట్లా లాస్ అయినా చెప్తాను. ఇప్పుడు నేను బిల్ ఇస్తున్నా, చేపని ఎప్పుడు బిల్ ఇస్తున్నా, ఫుడ్ బిల్ ఇస్తున్నా, మెడిసిన్ బిల్ ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నా. అలా చేయమని చెప్పండి. ప్రాబ్లం వచ్చి కేసు వేయండి, అతను మీద పోయండి, యాక్చువల్ ఫామ్ మీద కేసు చేయండి. ఎందుకు అయితే లాస్ అయితే పెడతారు? ఇప్పుడు నా తప్పు ఉన్నా బయటపడతా, ఆయన తప్పున బయటపడుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడో తీసుకొచ్చుకుంటున్నావు, చేపని బిల్లు లేదు, పాడలేదు, మెడిసిన్ బిల్ లేదు, ఫుడ్ బిల్ లేదు, నీకు ఏ రంగా నువ్వు లాభపడుతున్నావు? ఇప్పుడు లాస్ అయినప్పుడు నిలదీయండి. ఇప్పుడు దీనికో ఇప్పుడు మినిస్టర్ ఉండు, మా శాఖ సెంట్రల్ నుంచి సపోర్ట్ ఇస్తుంది, స్టేట్ నుంచి సపోర్ట్ ఇస్తుంది, మీరు ఎందుకు చేస్తలేరు? అదే మీరు చేసే లోకం పని చేస్తున్నంత. చెరువు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెరువులో సార్ ఇప్పుడు నెట్ కంపల్సరీ సార్, నెట్ మస్ట్. 485 మీద కేజీ తీసుకుంటుండు, అది మార్కెట్లో ఇచ్చిన అబ్బాయి కడుతుంది నెట్ విషయంలో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫామ్ తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం వేసే ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుందిగా కింద జామ్ అవుతుంది, దాన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయబోతే ఎట్లా ఉంది అంటే చాలామంది ఏం చెప్తుంటారంటే ఈరోజు మేము నీళ్ళు వస్తున్నాయి సార్, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అడుగు బాగా నోరిస్తారు, అడుగున పేరుకుంటుంది. ఈ చేప పోయే లోపల పోయే కదిలినప్పుడు ఆ చేప ఏం చేస్తుందంటే ఒండు లేపినప్పుడు నోట్లో పోతున్నప్పుడు చేప జబ్బు వస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అప్పుడు దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు? దాన్ని చెప్పకుండా చేప చచ్చిపోతుంది. చేపను పెట్టమని చెప్తే కూడా ఒక చేపని చచ్చిపోయిన చేపను మాలంటలు పెడితే మేము డాక్టర్ ఉండు, మా సైంటిస్ట్ ఉంటుంది, పెట్టాలంటే 4 సైడ్లు పెడితే నేను డాక్టర్ సైంటిస్ట్ని చెప్పగలదా, చేయగలుగుతానట్టు. ఎందుకంటే ఇక్కడ అమ్ముకునే వాళ్ళు ఈరోజు ఎంతోమంది తయారైపోయి ఫామ్ నడిపించే వాళ్ళు కూడా, చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫామ్ నడిపించే వాళ్ళు చేస్తున్నట్టు. ఈ మధ్య కొత్తగా తయారైపోయారు. ఇంకోటి మేము బయర్స్ అని ఇస్తున్నాం కొంతమందికి, చేపలు అమ్మేవారు బయర్స్ అని కొనేవాళ్ళు, వాళ్ళ పిల్లలు తీసుకొచ్చేస్తారు. అంటే ఎక్కడ పోతుంది చూడు సమాజం. ఇప్పుడు ఒక రైతుని మేము ఏదో బయర్స్ అని చెప్పి మేము తీసుకుపోయి మా బయర్ ఉండు చేపలు కొంటాడైనా అని చెప్తే మళ్ళీ కొనేది ఎంత అయినా 200 రూపాయలు కొంటుండైనా, అంటే అలా భయపెట్టేస్తున్నాడు. మరి తీసుకొచ్చేందుకు నీ చేపలు కావాలా, ఆయన దగ్గర పోతాం, నేను ఎక్కడికి వెళ్ళి ఇచ్చిస్తాను చెప్తాను. ఎక్కడ దాని ఫాదర్ ఓడు మదర్ ఓడు దాన్ని ఓడు మెయింటైన్ చేసిండు, దానికి ఏం తిండి పెట్టి చిన్నప్పటి నుంచి ఏం చేసిండు అవన్నీ చెప్పరు. ఎలాంటి చేప పిల్లలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మా దగ్గర యత్నం ఉంది సార్, ఇప్పుడు క్రాసింగ్ 2 ఉన్నాయి సార్. మీరు ఏది సజెస్ట్ చేస్తారు రైతులకు? ఇప్పుడు అతనికి ఏదైనా కానీ నీటి పిల్ల సక్సెస్ కావాలి. ఇంకోటి ప్రతి రైతు కూడా చెప్పేది ఏంటంటే ఎవరు ఇచ్చినా కూడా, ఎవరి దగ్గర తీసుకున్నా కూడా 6 మంత్ వరకు బయట పోకండి. నేనే సక్కమని చెప్తున్నాను, మీరు ఎక్కడ కూడా ఫిగర్ లేదు, 6 నెలల వరకు అతను పట్టుకుని ఉండండి.
ఎట్లా అంటే మీరు లాస్ అయ్యే లాభం అయితే తెలుస్తుంది మీకు. 6 నెలలకు నెలకోటి ధర మారుతారు అనుకో మీరు పక్క లాస్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వానికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, నీ గురించి మొత్తం ఫ్యామిలీ డాక్టర్ తెలుస్తుంది. కొత్త డాక్టర్ పోతాడు ఏం చెప్పగలుగుతాడు? మళ్ళీ అన్ని ఫస్ట్ కానీ లాస్ట్ వరకు చేయవలసి వస్తుంది. అప్పుడు లాస్ అవుతారు, లాభం పడతారు. అది చేయకండి సార్. ఫస్ట్ మళ్ళీ ఎవరి దగ్గర కొన్న ఫికర్లు 6 మంత్ వరకు అతని ధర తీసుకోండి చెప్తున్నట్టు. సో మీరు ఈ రంగంలో ఉన్న రైతులకు కానీ లేకుంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ సార్ ఇప్పుడు నేను చెప్పేది సార్, ఇప్పుడు ఈరోజు మీకు తెలుసు మీ దాంట్లో నేను ఒక 3-4 వీడియోలు చేశాను. మీకు నా రిజల్ట్ తెలుసు, నా ఫోన్ లేపడం తెలుసు, నా సిస్టమేటిక్ తెలుసు. నేను ప్రతిసారి రైతుకి ఫోన్ లేపడం మీకు ఎవరు కూడా కంప్లైంట్ చేయకుండొచ్చు. ఇక్కడ ఫోన్లు లేకపోవడం, ఫోన్లు ఎత్తపోవడం వల్ల వాళ్ళందరూ చాలామంది రైతులు ఉండరు. నేను అలాంటి బయర్స్ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మేము ఎట్లా ఉంది మీకు తెలుసు, మీకు ఛానల్ తెలుసు. నేను ఏ విధంగా సపోర్ట్ ఉంది తెలుసు, నేను ఏ విధంగా చేస్తాను తెలుసు. మీకు ఎప్పటికైనా విధమైన అదే ఉంటుంది. నేను ఎందుకు ప్రతి రైతుకు చెప్పే గమనించేదంటే ఆంధ్ర పోయే వాళ్ళు తెలంగాణలో ఉండే కొట్లాడితే మనం ఇంకేదైనా ఫైట్ చేయవచ్చు. రేపు తెలంగాణలో మనము అతి పెంచవచ్చు. చేపలు మన బయటికి వెళ్ళి రాకపోతే మన దగ్గర రేటు పెంచవచ్చు. మనం రైతు భక్తులు అందరూ బతారని చెప్పి నేను చెప్తాను సార్ అక్కడ. సో కొరమేన్లో నాటు కొరమేన్లు ఉంటాయి, వియత్నం ఉంటాయి, క్రాసింగ్ ఉంటాయి. ఈ 3 జాతుల కొరమేన్ పిల్లల్లో వియత్నం క్రాసింగ్ తీసుకుంటే మీకు లాభాలు పొందే అవకాశం ఉందని చెప్పి విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. నాటు కొరమేన్లు తొందరగా గ్రోతింగ్ ఉండదు, మార్కెట్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉండదు. కాబట్టి వియత్నము క్రాసింగ్ సైడ్ వెళ్ళమని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా ఈ రంగంలోకి వచ్చి లాభాలు పొందాలంటే రైతు ఎవరైతే మీకు పిల్లలు ఇస్తాడో ఆ రైతు చెప్పినట్టు ఒక 5 నెలల నుండి 6 నెలలు అతన్ని అంటు పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా లాభాలు పొందొచ్చు. తను సలహాలు సూచనలు ఇస్తారు. ఫీడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. ఫీడు సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరువులో ఎన్ని చేపలు ఉన్నాయి, సో మనం ఎంత ఫీడ్ ఇస్తున్నామో అవి తింటున్నాయా తినట్లేవా, ఇవి ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలు అని చెప్తున్నారు. ఈ పాండు కూడా ఏదైతే ఉంటుందో చెరువు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో చెరువు చుట్టూ క్లీన్ చేసుకోవడమే కాదు అడుగు భాగంలో కూడా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు. అడుగు భాగంలో కూడా పేరుకుపోయిన డస్ట్ ఉంటుంది, దాని ద్వారా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి చేప పిల్లలకు డిసీజ్ వస్తుంటాయని చెప్తున్నారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు అడుగు భాగంలో కూడా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. విజయ్ కుమార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా చేప పిల్లలు సప్లై చేస్తున్నారు. ఎవరికైనా చేప పిల్లలు కావాలంటే స్క్రీన్ మీద తన నెంబర్ ఉంటుంది, తన కాంటాక్ట్ కావచ్చు. మీకు కొరమేను పిల్లలు కావాలంటే తను సప్లై చేస్తుంది. థ్యాంక్ యూ.